ఈరోజు క్లాస్లో ఎక్సర్సైజ్ 1.4లో థర్డ్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ ద రూమ్ టెంపరేచర్ బీ లోవర్డ్ ఫ్రమ్ 40 డిగ్రీ సెల్సియస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 డిగ్రీ సెల్సియస్ ఎవ్రీ అవర్ అంటున్నాడు. అంటే ఒక ఫ్రీజింగ్ ప్రాసెస్ 40 డిగ్రీ సెల్సియస్ ఉందంట, దాన్ని ఎవ్రీ అవర్కి 5 డిగ్రీ సెల్సియస్ తగ్గించాలి అంటున్నాడు. వాట్ విల్ బీ ద రూమ్ టెంపరేచర్ ఆఫ్టర్ 10 అవర్స్ ద ప్రాసెస్ బిగిన్స్. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్ అనేది ఆఫ్టర్ 10 అవర్స్ తర్వాత రూమ్ టెంపరేచర్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమని. ఓకే, ఫస్ట్లీ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో అవి రాసుకుందాం. ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ ఇచ్చింది కదా, ఎంత ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ విల్ బీ ఎంత 40 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ ఎంత రేట్ ఆఫ్ టెంపరేచర్ని డిక్రీజ్ చేయమన్నాడు ఎవ్రీ అవర్కి. డిక్రీజింగ్ టెంపరేచర్ పర్ ఎవ్రీ అవర్ విల్ బి పర్ ఎవ్రీ అవర్ ఎంత 5 డిగ్రీ సెల్సియసే కదా, 5 డిగ్రీ సెల్సియస్. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఆఫ్టర్ 10 అవర్స్ తర్వాత టెంపరేచర్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఆఫ్టర్ 10 అవర్స్ ద టెంపరేచర్ ఈజ్, ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది, 40 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఎవ్రీ అవర్కి 5 డిగ్రీ సెల్సియస్ డిక్రీజ్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ అవర్కి 5 డిగ్రీ సెల్సియస్ డిక్రీజ్ చేస్తే ఎంత, 35. నెక్స్ట్ అవర్కి 30, నెక్స్ట్ అవర్కి 25, నెక్స్ట్ అవర్కి 20. సో అలా డిక్రీజ్ చేసుకుంటే వెళ్ళడం కాకుండా డైరెక్ట్గా 10 అవర్స్కి ఎలా డిక్రీజ్ చేయాలో చూద్దాం. ఓకే, ప్రజెంట్ ఎంత 40 డిగ్రీ సెల్సియస్, మనకి ఆఫ్టర్ 10 అవర్స్ అన్నాడు కాబట్టి ప్లస్ 10 ఇంటూ ఎంత డిక్రీజ్ చేయమన్నాడు, 5 కదా, -5తోని మల్టిప్లై చేయండి 10ని. ఎందుకు 5 డిగ్రీ సెల్సియస్ డిక్రీజ్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ -5 అనేది 10తోని మల్టిప్లై చేయడం జరిగింది. ఓకే, 40 ప్లస్ 10 ఇంటూ -5 ఎంత, -50. ఇక్కడ ఒకటి పాజిటివ్ ఇంటీజర్ ఉంది, నెగిటివ్ ఇంటీజర్ ఉంది, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి బిగ్ నెంబర్కి ఏదైతే సైన్ ఉందో అదే సైన్ ఇవ్వాలి. 40 - 50 ఎంత, 10 -10 డిగ్రీ సెల్సియస్ అనేది. ఆఫ్టర్ 10 అవర్స్ తర్వాత ఆ రూమ్ టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది, -10 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.